సో లాస్ట్ సెషన్లో మనం కొన్ని మెషిన్స్ సాల్వ్ చేసాం. నౌ వీఆర్ గోయింగ్ టు స్టార్ట్ విత్ అ న్యూ మెషిన్, దట్ ఈస్ ప్రీ ఇగ్నిషన్. సో ప్రీ ఇగ్నిషన్ అనే మెషిన్ స్టార్ట్ చేశాను నేను ఆల్రెడీ, అండ్ ఐ హ్యామ్ కనెక్టెడ్ టు మై స్టార్టింగ్ పాయింట్ కనెక్ట్ చేసుకున్నాక, VPN కనెక్ట్ చేసుకున్నాక నేను IP కాపీ చేసుకుంటున్నా. ఐఎమ్ స్విచ్చింగ్ టు మై లైనెక్స్ వర్చువల్ మెషిన్. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా IP కరెక్ట్గా, దిస్ ఈజ్ మై ఓపెన్ VPN. ఫస్ట్ ఆఫ్ ఆల్ నా IPని నేను కరెక్ట్గా హిట్ చేయగలుగుతున్నానా లేదా అని ఐఎమ్ జస్ట్ పింగింగ్. సో ఎస్, నేను నా IP అడ్రస్ని హిట్ చేయగలుగుతున్నా. ఫస్ట్ ఆఫ్ ఆల్ నేను Nmap యూస్ చేస్తున్నాను. Nmap యూస్ చేయాలి అనుకుంటే మీరు అగ్రెసివ్ స్కాన్ చేసుకోవచ్చు లేదా ఫాస్ట్ స్కాన్ కూడా చేసుకోవచ్చు. నేను ఫస్ట్ ఆఫ్ ఆల్ ఎప్పుడు ఒకటి ఫాస్ట్ స్కాన్, ఒకటి అగ్రెసివ్ స్కాన్ పెడతాను. బికాజ్ ఫాస్ట్ స్కాన్లో మీకు తొందరగా ఏమైనా హింట్స్ దొరికే ఛాన్సెస్ ఉంటుంది. అగ్రెసివ్ స్కాన్ మనకు కొంచెం టైం పడుతుంది, 10 minutes ఆర్ కొన్నిసార్లు ఎక్కువ టైం కూడా పట్టచ్చు. సో ఇన్స్టెడ్ ఆఫ్ వెయిటింగ్ ఫర్ దట్ మచ్ టైం నేను ఒకసారి ఫాస్ట్ స్కాన్ చేసి ఎక్స్ప్లోర్ స్టార్ట్ చేస్తాను. ప్యారలీ అగ్రెసివ్ స్కాన్ కూడా మీరు న్యూ ట్యాబ్లో చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఫాస్ట్ స్కాన్ చేస్తున్నాను, Nmap-F, అండ్ దిస్ ఇస్ మై IP అడ్రస్. యా, సో నేను ఫాస్ట్ స్కాన్ చేసిన వెంటనే నాకు పోర్ట్ 80లో HTTP సర్వీస్ ఉంది అని వచ్చింది. HTTP సర్వీస్ అంటే హైపర్టెక్స్ట్ ట్రాన్స్ఫర్ ప్రోటోకాల్. సో HTTP ఉంది అంటే దేర్ ఇస్ అ ఛాన్స్ దట్ దిస్ మైట్ బీ అ కైండ్ ఆఫ్ వెబ్సైట్. సో డైరెక్ట్గా ఈ IP అడ్రస్ కాపీ చేసుకుంటున్నాను. నాకు పోర్ట్ 80 తప్ప ఇంకేమీ సర్వీసెస్ ఫాస్ట్ స్కాన్లో రాలేదు. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ నా IP అడ్రస్ని కాపీ పేస్ట్ చేశాను. ఐ హ్యావ్ సంథింగ్, ఓకే. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, ఐ గాట్ సంథింగ్ కాల్డ్ యాజ్ వెల్కమ్ టు NGINX. And if you see this page, the website is successfully installed and working. Further configuration is required for online documentation. ఈ పేజ్ని చూసిన వెంటనే వీ కెన్ సీ దట్ దిస్ ఇస్ సక్సెస్ఫుల్లీ ఇన్స్టాల్డ్. అంటే ఇదేదో ఇన్స్టలేషన్ అయ్యాక సక్సెస్ మెసేజ్ డిస్ప్లే చేసే పేజ్ అయ్యింది. ఎప్పుడైనా సరే మనకు ఒక వెబ్ పేజ్ డిస్ప్లే అవుతుంది ఇలా ఉంది అంటే, ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ NGINX అంటే ఏంటో చూద్దాం. సో NGINX is a web server that can also be used for reverse load balancer, mail proxy and HTTP caching. సో ఈ జనరల్గా వెబ్ సర్వర్స్ ఏంటి అంటే, యూ కెన్ యాక్చువల్లీ కీప్ సమ్ డేటా విచ్ ఇస్ పబ్లిక్లీ యాక్సెసిబుల్. ఏవైనా ఫైల్స్ని డౌన్లోడ్ చేయాలన్నా, మ్యూజిక్, ఆడియో ఫైల్స్, వీడియో ఫైల్స్, ఇట్లాంటివన్నీ మనం ఇట్లా వెబ్ సర్వర్ స్టోరేజ్లో పెట్టుకుంటాం. సో దట్ క్యాన్ బీ యాక్చువల్లీ యూస్డ్ బై పీపుల్ టు ఈజీలీ గెట్ ఇట్ డౌన్లోడెడ్. సో NGINX ఇన్స్టలేషన్ అయిపోయాక పోస్ట్ ఇన్స్టలేషన్ పేజ్ వచ్చింది. ఇప్పుడు మనం ఈ వెబ్సైట్స్కి జనరల్గా ఏమైనా హిడెన్ పేజెస్ ఉన్నాయా అని చెక్ చేసుకోవాలి. హిడెన్ పేజెస్ అంటే జనరల్గా ఒక వెబ్సైట్కి వెళ్ళారనుకోండి, ఫర్ ఎగ్జాంపుల్ Amazon.in. ఇప్పుడు ఫ్యాషన్ క్లిక్ చేశాను అనుకోండి, ఇక్కడ చూడండి /GB తర్వాత browse.html. సో ఇలా మనకి పాత్ ఉంటుంది, ఈ పాత్ తర్వాత ఈ పాత్ తర్వాత ఈ పాత్ అని. ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ సంథింగ్ ఎల్స్, ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ రెయిన్ కోట్స్ /S apparels, ఇఫ్ ఐఎమ్ క్లికింగ్ ఆన్ మొబైల్స్, ఇక్కడ చూడండి Amazon/mobiles, దెర్ విల్ బి సర్టన్ పాత్. సో సిమిలర్గా దీంట్లో ఏవైనా హిడెన్ ఫైల్స్ ఉన్నాయా డైరెక్ట్గా రూట్ డైరెక్టరీలో మనం ఇప్పుడు డైరెక్ట్గా ఇక్కడ చెక్ చేసుకుంటున్నాం. నేను ఇక్కడ లాగిన్ అని చెక్ చేసుకుంటున్నా. బిఫోర్ ట్రయింగ్ సంథింగ్, ఇక్కడ నేను వాపలైజర్ ఎక్స్టెన్షన్ ఇన్స్టాల్ చేసుకున్నాను. సో వాపలైజర్లో ఇఫ్ యూ సీ దిస్ ఇస్ వెబ్ సర్వర్ NGINX ఉంది, అండ్ దెర్ ఇస్ రివర్స్ ప్రాక్సీ, అండ్ దెర్ ఇస్ ప్రోగ్రామింగ్ లాంగ్వేజెస్ ఇస్ మోస్ట్లీ ఆన్ PHP. సో PHP ఉంది కాబట్టి నేను ఏం చేస్తున్నానంటే login.php ఉందా అని చెక్ చేస్తున్నా. ఇలా టైప్ చేసినప్పుడు ఇఫ్ ద పేజ్ ఈజ్ నాట్ ఫౌండ్, ఆ పేజ్ కనపడలేదు అంటే దెన్ ద రెస్పాన్స్ విల్ బి 404. ఒకవేళ ఏదైనా సక్సెస్ఫుల్గా ఇఫ్ యు ఆర్ ఏబుల్ టు ఫైండ్ అవుట్ సర్టన్ పేజ్, అప్పుడు మీకు స్టేటస్ 200 వస్తుంది. కానీ నేను login.php అన్నప్పుడు ఈ పేజ్ లేదు కాబట్టి ఐఎమ్ గెటింగ్ దిస్ 404 నాట్ ఫౌండ్. ఇప్పుడు నేను పేజ్ ఏమన్నా ఇంకా వేరేది ఏదన్నా ట్రై చేస్తున్నాను. సో సంథింగ్ లైక్ admin
administrator.php or login admin login.php. ఇలా మనం మాన్యువల్గా ఒక్కొక్కటి టైప్ చేసే కన్నా we will be doing enumeration on our URL whether there are any kind of directories or not. ఇలా ఎన్యూమరేట్ చేయాలంటే మనకి చాలా రకాల టూల్స్ ఉన్నాయి. ఇలా డైరెక్టరీస్ని ఏమేం డైరెక్టరీస్ ఉన్నాయో ఆ డైరెక్టరీస్ని ఎన్యూమరేట్ చేసే ప్రాసెస్ని మనం డిఐఆర్ బర్స్టింగ్ అని అంటాం. ఈ డిఐఆర్ బర్స్టింగ్లో మనకి డిఐఆర్ బస్టర్ అనేది ఒకటి ఉంది, గో బస్టర్ అనేది ఉంది, ఇలా రకరకాల టూల్స్ ఉన్నాయి. ఇలాంటి టూల్స్లో మనం ఇప్పుడు we will go with గో బస్టర్. సో గో బస్టర్ -h అంటే మీకు హెల్ప్ కమాండ్స్ అన్నీ వస్తాయి. గో బస్టర్ హెల్ప్ కమాండ్స్ని అబ్జర్వ్ చేయండి. డిఐఆర్ అంటే డైరెక్టరీ, డిఎన్ఎస్ అంటే సబ్ డొమైన్స్ని యొక్క ఎన్యూమరేషన్. కొన్నిసార్లు ఏమవుతుందంటే కొన్ని వెబ్సైట్స్కి సబ్ డొమైన్స్ క్రియేట్ చేస్తారు. ఫర్ ఎగ్జాంపుల్ ఇఫ్ దెర్ ఇస్ సంథింగ్ లైక్ మేబీ సమ్ computers.com అనే వెబ్సైట్ ఉంది, లేకపోతే bestsellers.com అనే ఒక వెబ్సైట్ ఉంది అనుకుందాం. admin.bestsellers.com అట్లా ఇంకొక ఎక్స్ట్రా సబ్ డొమైన్స్ని క్రియేట్ చేస్తారు. ఇక్కడ అబ్జర్వ్ చేయండి, మనం గో బస్టర్స్ ద్వారా S3 బకెట్స్, ఇట్స్ లైక్ AWSలో స్టోర్ చేసుకునే S3 బకెట్స్ని కూడా ఎన్యూమరేట్ చేయొచ్చు. అండ్ దెర్ ఆర్ లాట్ ఆఫ్ థింగ్స్. సో వాట్ ఐమ్ ఐ డూయింగ్ ఇస్ గో బస్టర్ యాజ్ ద సేస్ డిఐఆర్. ఇప్పుడు మనం ఒక వర్డ్ లిస్ట్ ఇవ్వాలి. వర్డ్ లిస్ట్ ఇవ్వాలి అంటే దట్ మీన్స్ మన దగ్గర వర్డ్ లిస్ట్ ఉండాలి. జనరల్గా నా సిస్టంలో ఇఫ్ యు సీ /userలో /share /userలో /shareలో you have word lists. సో వర్డ్ లిస్ట్స్లో యూ హ్యావ్ డిఐఆర్ బస్టర్, యూ హ్యావ్ డిఐఆర్బి. డిఐఆర్బి అనేది గో బస్టర్ ద్వారా వస్తుంది. డిఐఆర్ బస్టర్ అనే ఒక టూల్ కూడా ఉంది, దాని ద్వారా కూడా చేయొచ్చు. సో యూ హ్యావ్ డిఐఆర్బి. ఐ మోస్ట్లీ యూస్ గో బస్టర్. సో ఇక్కడ అబ్జర్వ్ చేస్తే డిఐఆర్ బస్టర్లో big.txt ఉంది. big.txtలో you will have all the names that are common, but it is a very big list. అట్లాగే you have small.txt. దిస్ ఇస్ అ స్మాల్ ఫైల్. దీంట్లో మీరు లాగ్స్ ఉన్నాయా లేకపోతే ప్రతి ఒక్కటి ఇలా చెక్ చేసుకోవచ్చు. అండ్ దేర్ యూ ఆల్సో హ్యావ్ సంథింగ్ కాల్డ్ ఎస్ common.txt ఓపెన్ చేస్తున్నాను. యూ హ్యావ్ సర్టన్ ఫైల్స్. సో ఈ ఫైల్స్లో ఇప్పుడు చూడండి మీకు ఒకవేళ మీ URL పక్కన /amazon ఉన్నా /analog ఉన్నా ఇవన్నీ కనిపిస్తాయి. సో దేర్ ఆర్ లాట్ ఆఫ్ ఫైల్స్ హియర్. ఇవన్నీ వర్డ్ లిస్ట్. దీంట్లో కామన్గా యూజ్ చేసే లేకపోతే టాప్ 10 టాప్ 5000 అని ఇలా మనకు రకరకాల లిస్ట్స్ ఉంటాయి. ఇవి నా దగ్గర ఉన్న డిఫాల్ట్ లిస్ట్స్. సో నేనేం చేస్తున్నానంటే ఆ పాత్ ఇక్కడ వర్డ్ లిస్ట్ -w ఇచ్చి మన వర్డ్ లిస్ట్ యొక్క పాత్ ఇవ్వాలి. /user /share /wordlist/dir. సో నేను ఇక్కడ common.txt యూజ్ చేస్తున్నాను. అండ్ దెన్ -u అని ఇచ్చి దెన్ యూ హ్యావ్ టు గివ్ యువర్ హోస్ట్ నేమ్. ఇక్కడ మీరు అబ్జర్వ్ చేసినట్టయితే మన హోస్ట్ నేమ్ వచ్చేసి 10.129.163.116. ఇక్కడ నేను నా టార్గెట్ ఐపీ అడ్రస్ ఇస్తున్నాను. నా టార్గెట్ ఐపీ అడ్రస్ ఇచ్చి నేను ఇప్పుడు నా ఫైల్స్ని ఎన్యూమరేట్ చేస్తున్నాను. వెనెవర్ వీఆర్ ఎన్యూమరేటింగ్ దేనికైతే స్టేటస్ 200 వచ్చి సక్సెస్ఫుల్గా మనం హిట్ చేయగలుగుతున్నాము దానికి మనకి ఇదిగోండి ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అట్లాంటి ఫైల్స్ అన్నీ మనకి ఇక్కడ వస్తాయి. ఇప్పుడు నాకు ఈ admin/admin.php అనే దానికి స్టేటస్ 200 వచ్చింది. సో ఇప్పుడు నేనేం చేస్తున్నాను అంటే /admin.php అంటుంది. ఇప్పుడు అబ్జర్వ్ చేయండి, నేను ఎప్పుడైతే /admin.php అని పెట్టానో ఐ గాట్ అన్ అడ్మిన్ కన్సోల్. ఈ అడ్మిన్ కన్సోల్లో ఇలా అడ్మిన్ కన్సోల్ వచ్చినప్పుడు ఆల్వేస్ స్టెప్ నెంబర్ 1 ఇన్స్పెక్ట్ చేయండి.
కొన్నిసార్లు మీకు ఇదంతా ఒక HTMLలోనో దీంట్లో డెవలప్ చేసి ఉంటారు కదా, వీటిల్లోనే ఏమైనా పాస్వర్డ్స్ కానీ ఏమన్నా హింట్స్ దొరుకుతాయేమో చెక్ చేసుకోండి. సో నేను ఇక్కడ ఏం చేస్తున్నాను, బాడీ ఉంది, డివ్ ఉంది, ఫామ్ ఉంది, డివ్ ఉంది. ఐఎమ్ జస్ట్ చెకింగ్ హియర్. సో ఇన్పుట్ ప్లేస్ హోల్డర్ ఇచ్చారు, నేమ్ ఇచ్చారు, ప్లేస్ హోల్డర్ టైప్ పాస్వర్డ్, ప్లేస్ హోల్డర్ ఇచ్చారు, లాగిన్ ఇచ్చారు. బట్ దర్ ఇస్ నో హింట్ ఇన్ ఎనీ ఆఫ్ దీస్ ఎలిమెంట్స్. నెక్స్ట్ స్టెప్ ఏం చేస్తారు అంటే స్టోరేజ్కి వెళ్ళండి. మనకి కొన్నిసార్లు కుకీస్లో కానీ, లోకల్ స్టోరేజ్లో కానీ, సెషన్ స్టోరేజ్లో కానీ మనకి ఏవైనా ఫ్లాగ్స్ కానీ హింట్స్ కానీ దొరికే ఛాన్సెస్ ఉంది. సో నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను, కుకీస్ ఏమన్నా ఉన్నాయా అని చెక్ చేసుకుంటున్నాను. నో డేటా. క్యాచీ స్టోరేజ్, నో డేటా. లోకల్ స్టోరేజ్, నో డేటా. సెషన్ స్టోరేజ్, నో డేటా. సో నాకు ఇక్కడ ఎక్కడ డేటా అనేది ఏమీ దొరకలేదు. కానీ నాకు తెలిసిన ఒక హింట్ ఇస్ దట్ NGINX ఇస్ ఇన్స్టాల్డ్. NGINX ఇన్స్టాల్ చేశారు. NGINX యొక్క అడ్మిన్ లాగిన్, డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్ ఏమని ఉన్నాయో చూద్దాం. డిఫాల్ట్ పాస్వర్డ్ అండ్ యూజర్ నేమ్. సో NGINX యొక్క డిఫాల్ట్ పాస్వర్డ్ ఆర్ యూజర్ నేమ్ ఇస్ admin. పాస్వర్డ్ చేంజ్ ఇస్ రిక్వైర్డ్ ఆఫ్టర్ ఫస్ట్ లాగిన్. ఇప్పుడు మనకి పోస్ట్ ఇన్స్టలేషన్ పేజ్ వచ్చింది, కానీ ఫస్ట్ లాగిన్ అయ్యి ఉంటే కనుక పోస్ట్ ఇన్స్టలేషన్ పేజ్ రాదు. సో మేబీ ఇంకా వీళ్ళు ఫస్ట్ లాగిన్ కాలేదా, ఆర్ మేబీ ఇంకా దీని యూజర్ నేమ్ admin అయ్యి ఉండొచ్చు. సో ఐఎమ్ జస్ట్ టైపింగ్ admin. డోంట్ సేవ్. యా. సో ఇప్పుడు ఇక్కడ అబ్జర్వ్ చేయండి, అడ్మిన్ లాగిన్ వచ్చింది మనకి. కంగ్రాచులేషన్స్, వీ గాట్ అవర్ ఫ్లాగ్. సో దిస్ ఇస్ హౌ ఐ హ్యావ్ సాల్వ్డ్ దస్ వన్. అయితే ఇప్పుడు దీనికి ఉన్న క్వశ్చన్స్ ఏంటో చూద్దాం. డైరెక్టరీ బ్రూట్ ఫోర్సింగ్ ఇస్ అ టెక్నిక్ యూస్డ్ టు చోస్ సంథింగ్. వాట్ ఈస్ ద అనదర్ నేమ్ ఫర్ దిస్? లోకల్ ఫైల్ ఇన్ఫ్యూజన్, DIR బర్స్టింగ్, హ్యాష్ క్రాకింగ్. ఇట్ ఈస్ DIR బర్స్టింగ్, ఎందుకంటే డైరెక్టరీస్ని మనం ఎన్యూమరేట్ చేస్తున్నాం. నెక్స్ట్, what switch do you use for Nmap scans that to specify that we want to perform version detection? -SV. వర్షన్స్ని డిటెక్ట్ చేయాలి అనుకుంటే -SV ఇవ్వాలి. నేను ఈ మెషిన్కి ఐ డి నాట్ గివ్ ఎనీ కైండ్ ఆఫ్ -SV. నేను డైరెక్ట్గా Nmap ఫాస్ట్ స్కాన్ చేశాను, కానీ అగ్రెసివ్ స్కాన్ -SV, -SCV, నెక్స్ట్ ప్రతి పోర్ట్ని స్కాన్ చేసుకోవడానికి -P, అట్లా ఇవ్వలేదు. బట్ ఇఫ్ యూ వాంట్ అన్ అగ్రెసివ్ స్కాన్ మీరు అట్లా ఇచ్చుకోవచ్చు. వాట్ డస్ Nmap రిపోర్ట్ ఇన్ ద సర్వీస్ ఐడెంటిఫైడ్ యాజ్ రన్నింగ్ ఆన్ ద పోర్ట్ 80 TCP. యూ గాట్ HTTP. 80 అనే పోర్ట్ 80లో మనకి HTTP సర్వీస్ రన్ అవుతుంది. HTTPS కూడా కొన్నిసార్లు రన్ అవుతుంది. అండ్ వాట్ ఈస్ ద సర్వీస్ నేమ్ అండ్ వర్షన్ ఆఫ్ ద సర్వీస్ రన్నింగ్ ఆన్ ద పోర్ట్ 80. ఇప్పుడు మనకి సర్వీస్ నేమ్ మన ఎన్యూమరేషన్ మనం ఫాస్ట్ స్కాన్ చేసాం కాబట్టి తెలియదు కాబట్టి అప్పుడు మనం ఏం చేయాలంటే Nmap -S capital V and then we need to give your IP address. మన IP address 10.129.163. సో ఇప్పుడు నేను మళ్ళీ ఆ క్వశ్చన్ ఆన్సర్ చేయడం కోసం సర్వీస్ వర్షన్ కూడా చెక్ చేస్తున్నాను. We should get the service version. We are now waiting for that. 50% it is done. %. 82%. ఇప్పుడు ఇక్కడ చూడండి, ఇంతకు ముందు నేను ఫాస్ట్ స్కాన్ చేసినప్పుడు ఐ డిడ్ నాట్ గెట్ ఎనీ కైండ్ ఆఫ్ సర్వీస్ వర్షన్స్. ఇప్పుడు నాకు సర్వీస్ వర్షన్ని డిటెక్ట్ చేయాలి కాబట్టి నేను ఈ కమాండ్ రన్ చేశాను. ఐ గాట్ NGINX 1.14.2. సో దట్ ఈస్ వాట్ మై ఆన్సర్ ఈస్ 1.14.2.
What switch do you use to specify to go buster we want to perform dir bursting specifically? మీరు dir bursting చేయాలి అనుకుంటే dir అనే మెన్షన్ చేయాలి. go buster స్పేస్ dir స్పేస్ హైఫన్ వర్డ్ లిస్ట్ అండ్ URL ఇవ్వాలనుకుంటే -u అని ఇచ్చుకుంటారు. Now when using go buster to dir bursting, what switch do you use to make sure it finds PHP pages? యాక్చువల్గా మనం ఓన్లీ PHP మీద ఫోకస్ చేయలేదు, బట్ బికాస్ వీ అండర్స్టూడ్ ఫ్రమ్ వ్యాపలైజర్ ఇక్కడ మనం చూసామంటే ఇక్కడ మనకి వ్యాపలైజర్ ద్వారా ఇది ఒక PHP వెబ్సైట్ అని మనకు తెలిసిపోతుంది. ఒకవేళ మీరు గోబస్టర్లో PHP పేజెస్ని మాత్రమే స్పెసిఫై చేయాలి అనుకుంటే -x జనరల్ కమాండ్ గోబస్టర్ dir -x నాకు PHP పేజెస్ని స్పెసిఫై చేయని ఇలా మెన్షన్ చేయొచ్చు. సో ఇప్పుడు ఏమవుతుందంటే PHP పేజెస్ని ఫోకస్ చేసి .php అని వెళ్తూ ఉంటుంది. సో దట్ ఈస్ .php. వాట్ పేజెస్ ఫౌండ్, మనకి admin.php అనే పేజ్ ఫైండ్ అయింది. ఆ admin.php ద్వారానే లాగిన్ అయ్యాము. వాట్ ఈస్ ద HTTP స్టేటస్ కోడ్ రిపోర్టెడ్, ఒకవేళ ఏదైనా పేజ్ కనపడింది అంటే దెన్ ఇట్ ఇస్ 200, ఏదైనా పేజ్ కనపడలేదు అంటే దెన్ ఇట్ ఇస్ 404. సో 200 స్టేటస్ సక్సెస్ఫుల్. ఇక్కడ మన రూట్ ఫ్లాగ్ని సబ్మిట్ చేసాము. సో దిస్ ఈస్ హౌ వీ సాల్వ్డ్ అవర్ నెక్స్ట్ మెషిన్, దట్ ఈస్ ప్రీ ఇగ్నిషన్. థ్యాంక్ యూ.